దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళకి మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అట్లా చేస్తాం అనుకుంటున్నాం. మీరు ప్రతి దాన్ని అడగలేదు అధ్యక్ష. వచ్చిన రెండవ రోజే ప్రతిపక్షం అంటే దాని ప్రతిపక్షానికి మీకు లేదు, మీరు ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. అధికారం పోయింది, ఏం చేయాలి? ఆయన అంటున్నాడు మా రేవంత్ రెడ్డి గారు కాదు, మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అర్థం వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేము, ఇక దాన్ని ఎవరేం చేయలేరు. ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఒక్క నిమిషం సార్, దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని, దేవుడు కూడా కాపాడలేడు. రాక రాక నలగొండకు వచ్చింది అధ్యక్ష. మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం, మంచినీళ్ళు లేవు. జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు, రాసిచ్చిండు. వస్తా అధ్యక్ష, వస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష. ఎంత ఐరన్ లేక అంటే వీళ్ళ పార్టీ వస్తా పాప 38 ఏళ్ళ ఓంకువాడు సార్. ఇద్దరు చిన్నపిల్లలు మస్తెక్కి హైదరాబాద్కి కార్లలో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగో చెప్తా మీ చరిత్ర సార్. కృష్ణానీలే సార్, 400 మంది లేక 400 మంది లేరు సార్ వీళ్ళకు. నల్గొండ ప్రజలు చీదరించారు. నల్గొండ ప్రజలు టీఆర్ఎస్ని బహిష్కరించారు. హైదరాబాద్కి వెళ్ళి రౌడీగా కార్లు వేస్తే సార్ ఆ ఓంకాడు చనిపోతుంది సార్. ఓంకాడు చనిపోయింది సార్. ఇద్దరు చిన్నపిల్లలు మన నేను లేకుంటే ఓంకాడు చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే కానీ కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేరు సార్.